600 కోట్లు, 430 కోట్లు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ నుంచి వస్తాయి. అంటే రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారంటీ పెడితేనే వాళ్ళు ఇస్తారు. 172 crores స్టేట్ షేర్, మనం డైరెక్ట్గా ఇచ్చుకోవాలి. 430 కోట్లు వాళ్ళు ఇస్తారు. మొత్తం కలిపి 603 కోట్లు. గతంలో కూడా మనం ఇచ్చిన 220 crores వాటర్ సప్లై ఆగ్మెంటేషన్కి నేషనల్ హౌసింగ్ బ్యాంక్ షేరు 139 crores, స్టేట్ షేరు 60 కోట్లు, మొత్తం కలిపి 220 కోట్లు. ఏ పెద్ద పథకం కూడా, అంటే మీకు మీడియా మిత్రులకు కూడా చెప్తా ఉన్నా, ఏ పెద్ద పథకం కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం షేరు, కేంద్ర ప్రభుత్వం యొక్క ఏజెన్సీలు, బ్యాంకులు కావచ్చు, నాబార్డ్ కావచ్చు, నేషనల్ హౌసింగ్ బ్యాంక్ కావచ్చు, లేదు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కావచ్చు, ఈ రెండు మిశ్రమంతో మెగా ప్రాజెక్ట్స్ అవుతాయి. ఇది తెలవని కొంతమంది, అంటే రాజకీయం అంటే బురద వేసుకోవడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం అనుకునే వాళ్ళకి ఇది అర్థం కాదు. అభివృద్ధి అంటే ఎవరు గవర్నమెంట్లలో ఉన్నా పార్టీలు కాదు, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు ఇండిపెండెంట్ ఎంటిటీస్ అవి. ఇది అది కలిపినప్పుడే మనకు అభివృద్ధి ఫలాలు వస్తాయి. నువ్వు కేంద్ర ప్రభుత్వం అనగానే నువ్వు వేరే పార్టీ నాయకులు కనబడితే అది నీ దౌర్భాగ్యం. రాష్ట్ర ప్రభుత్వం అంటే ఒక పార్టీకి చెందిన వ్యక్తుల మొఖాలు కనబడితే అది వీళ్ళ దౌర్భాగ్యం. నాకు రాష్ట్ర ప్రభుత్వము